I want to go to Acts chapter 1 verse 8. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనానికి మనం వెళ్దాం. Acts chapter 1 verse 8. And I'm just going to read one verse. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనములో ఒక్క వచనాన్ని నేను చదువుతాను. It is our custom that we stand for the reading of God's word. దేవుని వాక్య పఠనము కొరకు అందరం లేచి నిలబడదాం. I'll ask you to stand and Pastor Fanay will lead us in the reading of the scripture. అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలు తెరుచుకుందాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనము. అందరం కలిసి లేఖన భాగాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You may be seated in the presence of the Lord. ప్రభు సన్నిధిలో అందరూ కూడా కూర్చుందాం. I want to speak to you this morning from a prophetic topic. ఈ ఉదయ కాలము మీ అందరితో కూడా ఒక ప్రవచనాత్మకమైనటువంటి అంశాన్ని నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. Today I want to minister to you from the topic, the power is coming back to the believer. నేను ఈ పూట మీతో మాట్లాడాలనుకునే అంశం ఏంటో తెలుసా? దేవుని శక్తి విశ్వాసికి మరలా లభించబోతోంది. The power is coming back to the believer. విశ్వాసుల యొద్దకు దేవుని శక్తి తిరిగి రాబోతోంది. When we talk about the beginning of humanity, మానవ చరిత్ర యొక్క మానవాళి యొక్క ప్రారంభం గురించి మనం మాట్లాడినప్పుడు we go to the book of Genesis. మనము ఆదికాండముకు వెళ్తాం. The book of Genesis begins to describe the beginning of things. ఆదికాండము సమస్త సృష్టి యొక్క ప్రారంభమును మనకు బోధిస్తూ ఉంటది. But when you read Genesis chapter 1, you quickly understand something chaotic has taken place. కానీ మనము ఆ ఆదికాండము మొదటి అధ్యాయము చదివిన వెంటనే మనకేం అర్థమవుతుందో తెలుసా? ఒక అలజడి రేగిందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. The Bible says in Genesis chapter 1 that God created the heavens and the earth. ఆదికాండము మొదటి అధ్యాయంలో వాక్యం చెప్తా ఉంది, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. Verse 2 then says that the earth is without form and void. రెండవ వచనం ఏం చెప్తుందంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. It says that the spirit of the Lord is moving across the face of the waters. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెనని వాక్యం చెప్తా ఉంది. This tells us that even in the book of Genesis something chaotic has taken place. ఈ వచనాలు మనందరికీ కూడా ఆదికాండములో ఒక అలజడి రేగినట్లుగా ఒక కలవరము కలిగినట్టుగా మనకు తెలియపరుస్తా ఉన్నాయి. It tells us that it's chaotic. అది కలవరముగా ఉందని చెప్తుంది. It's dark. చీకటిగా ఉంది. But the spirit of the Lord is there. అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉన్నాడు. I want to tell you today, ఈ రోజు మీ అందరికీ మాట చెప్పాలనుకుంటున్నాను. just in case you're dealing with a chaotic situation, ఒకవేళ మీ జీవితంలో కూడా ఒక కలవరమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే, you may feel like you are in a dark place. మీరు ఒక చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుండవచ్చు. I want to encourage you that the Lord is still there. దేవుడు మీ చీకటిలో ఉన్నాడని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. Anytime we talk about darkness, a lot of times we're talking about evil. మనము చీకటిని గురించి మాట్లాడిన చాలా సార్లు మనము చెడు గురించే మాట్లాడుతూ ఉంటాం. But our God is not intimidated by darkness. కానీ మీకు విషయం తెలుసా? మన దేవుడికి చీకటి అంటే భయం లేదు. He is not afraid of chaos. ఆయనకు అలజడి కలవరము అంటే భయం లేదు. As a matter of fact, God does some of his greatest work in darkness. దేవుడు వాస్తవానికైతే ఆయన ఘన కార్యములన్నీ కూడా చీకటిలోనే జరిగిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So the Bible tells us that something has taken place, that the earth is in chaos. బైబిల్ మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే ఒక అలజడి రేగింది, ఒక కలవరం రేగింది. అందుకనే ఆ భూమి అంతా కూడా చెల్లాచెదరైపోయింది. Jesus says in the book of Luke, లూకా సువార్తలో యేసయ్య అంటున్నాడు, behold, I saw Lucifer fall from heaven. లూసిఫరు ఆకాశం నుండి కింద పడడం నేను చూశానంటాడు. And you that read your Bible know why Lucifer got cast out of heaven. బైబిల్ చదివేటువంటి మీ అందరికీ కూడా తెలుస్తుంది లూసిఫర్ ఎందుకు ఆకాశ పరలోకం నుండి కింద పడద్రోయబడ్డాడన్న సంగతి. He tried to take over the throne of God. లూసిఫర్ దేవుని సింహాసనమును చెరపట్టాలని ప్రయత్నించాడు. But there's no God like our God. కానీ మన దేవుని వంటి దేవుడు మరొకడు లేడు. There is no God like our God. మన దేవుని వంటి దేవుడు మరొకడు లేడు. No one is equal to our God. మన దేవునికి సమానం ఎవరు లేరు. The Bible calls Lucifer the prince of this world.
బైబిల్ లూసిఫర్ ని ఇహలోక దేవత అని పిలుస్తుంది. Angels had dominion. దేవదూతలకు ఆధిపత్యం ఉన్నది. Angels had regions. దేవదూతలకు పరిధులు ఉన్నాయి. But for Lucifer, it wasn't enough. కానీ లూసిఫర్ కి తనకు ఇవ్వబడింది సరిపోలేదు. You must be very careful that you don't start having a lot of discontentment. మనము మన జీవితంలో ఎక్కువగా అసంతృప్తి చెంది ఉండకుండా జాగ్రత్త పడాలి. You got to be very careful that you're not grateful for what God has given you. మనమందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞత లేని వారముగా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. People who are ungrateful are acting like Lucifer. ఎందుచేతనంటే ఎవరైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో వారు లూసిఫర్ స్వభావము కలిగిన వారు. You need to learn to thank God for everything. దేవుడు మనకిచ్చిన సమస్తమును బట్టి ఆయనకు వందనాలు చెప్పడం మనం నేర్చుకోవాలి. I thank God for the home that I live in. దేవుడు ఉండడానికి ఇచ్చిన ఇంటిని బట్టి దేవునికి మహిమ I కలుగును thank గాక. God for the job that I have. నాకున్నటువంటి ఉద్యోగం బట్టి దేవునికి మహిమ I కలుగును thank గాక. God for my children. నా పిల్లలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. It does not mean you have to be satisfied with everything, ఇది పొందుకున్న దాని అంతటి బట్టి తృప్తి చెందాలని కాదు కానీ but you need to be grateful for everything. మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. Paul says in Philippians, పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, in all things give God thanks. అన్ని విషయములందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. In all things give God thanks. అన్ని విషయములందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. This is the will of God in Christ Jesus concerning us. మన విషయంలో కూడా ఇదే క్రీస్తు యేసు యొక్క తండ్రి యొక్క చిత్తం. Lucifer wasn't satisfied. లూసిఫర్ తృప్తి పొందలేదు. So he said, I will exalt myself. తను అనుకున్నాడు, నన్ను నేను హెచ్చించుకుంటాను, I will go against authority. నా అధికారానికి నేను తిరుగుబాటు చేస్తాను, I will go against leadership. నా నాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తాను, And I will overthrow God. నేను దేవుణ్ణే పడద్రోస్తాను అనుకున్నాడు లూసిఫర్. And the Bible says God cast Lucifer out of heaven. బైబిల్ చెప్తోంది దేవుడు లూసిఫర్ ని పరలోకం నుండి త్రోసేశాడు. Now let me ask you a question. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను. Where did God cast Lucifer to? దేవుడు లూసిఫర్ ని ఎక్కడికి పడద్రోశాడు? Lucifer was cast back to the earth. లూసిఫర్ ని భూమి మీదకి మరల పడేశాడు దేవుడు. Now how do I know that? ఎలా తెలుసది మనకి? Because the Bible says God created Adam. ఎందుకంటే బైబిల్ చెప్తోంది దేవుడు And ఆదామును సృష్టించాడు, God created Eve దేవుడు అవ్వను సృష్టించాడు, and put them in a garden. ఆయన ఒక తోటలో పెట్టాడు. And who shows up in that garden? ఆ తోటలో ఎవరు వచ్చారు? Lucifer shows up in the garden. లూసిఫర్ వస్తాడు, A serpent spirit. ఆ పాము ఆత్మ. And what does he do? వచ్చి ఏం చేస్తాడు? He tries to take back from Adam and Eve what God gave them. దేవుడు ఆదామవ్వలకు ఏదైతే ఇచ్చాడో దానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు లూసిఫర్. What did God give Adam? దేవుడు ఆదాముకి ఏమి ఇచ్చాడు? What did God give Eve? అవ్వకి ఏమి ఇచ్చాడు దేవుడు? He gave them power in the earth. లోకములో భూమి మీద వారికి శక్తిని, ప్రభావాన్ని ఇచ్చాడు దేవుడు. So Lucifer had power in the earth. లూసిఫర్ కి అధికారం ఉండింది భూమి మీద. And God took it from Lucifer. దేవుడు లూసిఫర్ నుండి తీసుకొని And he gave it to Adam. ఆదాముకి ఇచ్చాడు. And now Lucifer is taking it back from Adam. ఇప్పుడు లూసిఫర్ ఏం చేస్తాడు? మరలా ఆదాము యొద్ద నుండి మరలా వెనక్కి తీసుకున్నాడు. I want to lay this foundation for you. ఈ రోజు ఈ పునాదిని మీకు వేయాలని ఇష్టపడుతున్నాను. Because I want you to understand this powerful principle. ఈ బలమైనటువంటి సూత్రము మీ అందరికీ అర్థం కావాలని నేను The ఆశపడుతున్నాను. warfare that we're dealing with is all about power. గమనించండి, మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి ఈ పోరాటం అంతా కూడా అధికారము కొరకే. Satan wants power over your family. సాతాను మీ కుటుంబం మీద అధికారము కొరకు పోరాడుతున్నాడు. Satan wants power over India. భారతదేశం మీద వానికి అధికారము కావాలని పోరాడుతున్నాడు. Satan wants power over America. అమెరికా మీద వాడికి ఆ శక్తి కావాలని But I want to make an announcement to you today. కానీ ఈ పూట నేను ఒక ప్రకటన చేయాలని The కోరుతా power ఉన్నాను. is coming back to the believer. దేవుని అధికారము The విశ్వాసులకు వస్తా power ఉన్నది. is coming back to the believer. దేవుని అధికారము విశ్వాసులకు మరలా వస్తోంది. Lucifer lost the power. లూసిఫర్ అధికారాన్ని కోల్పోయాడు. Adam received the power. ఆదాము అధికారాన్ని పొందుకున్నాడు. Lucifer came back and took it from Adam. లూసిఫర్ వచ్చి ఆదాము యొద్ద నుండి అధికారాన్ని మరలా తీసుకున్నాడు. And we see the warfare from page to page. ప్రతి పేజీలో కూడా ఆ పోరాటం అన్నది మనం చూస్తూనే ఉంటాం. We see what happens in the book of Genesis. ఆది కాండంలో ఏం జరుగుతుందో మనం చూస్తాం. It's all about power. శక్తి, అధికారము కొరకైనటువంటి We పోరాటం. see in the book of Exodus నిర్గమకాండములో what Pharaoh brings the Israelites into captivity.
ఒక ఫరో ఏం చేస్తాడు? ఇశ్రాయేలులను బంధకాలానికి తీసుకొని వస్తాడు. It's all about power. ఇదంతా దేనికంటే ఆధిపత్య పోరు. We see the Philistines attacking the Hebrew people. ఫిలిస్తీయులు హెబ్రీలను దాడి చేయడం It's మనం చూస్తాం. all about power. ఎందుకు? ఆధిపత్య పోరు. We see the Amalekites try to destroy Israel. అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలును పాడు చేయడానికి It's ప్రయత్నిస్తున్నారు. all about power. అది కూడా ఆధిపత్య పోరు. We see the Babylonians overtake Israel. బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలును ఓడించడం మనం And చూస్తాం. the Assyrians overtake Israel. సిరియనీయులు వస్తారు. Because it's all about power. ఎందుకు వస్తున్నారు? ఎందుకు దాడి అంటే ఇదంతా కూడా ఆధిపత్య పోరు. Until one day, కానీ ఒక రోజు something happened. ఒక రోజు ఒక జరిగింది. Here comes Jesus. యేసు వచ్చాడు. Through 42 generations. 242 తరాల You తరువాత shall call his name Jesus. ఆయనకు యేసు అని పేరు For he పెట్టారు. shall save his people from their sins. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపిస్తాడు. His name is Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేలు. God with us. మనతో ఉన్న దేవుడు. What Abraham could not do, అబ్రహాము చేయలేనిది Jesus did it. యేసు What చేశాడు. Moses could not do, మోషే చేయలేనిది Jesus did it. యేసు What చేశాడు. David could not do, దేవుడు చేయలేనిది Jesus did it. యేసు చేశాడు. What did Jesus do? ఏమి చేశాడు యేసయ్య? He performed miracles. ఆయన అద్భుతాలు చేశాడు. Hallelujah. He Hallelujah. healed people. ఆయన రోగులను బాగు చేశాడు. Oh, but other people did that as well. అయితే ఇతరులు కూడా అది చేశారు. But what did Jesus do that the other prophets did not మరి do? ఇతర ప్రవక్తలు ఇతరులు చేయని పని Jesus యేసు ఏం చేశాడు? died. Jesus died. యేసు చనిపోయాడు. He hung on that cross for us. ఆయన మన కొరకు ఆ శిలువ మీద He took వేలాడాడు. our sins. ఆయన మన పాపములను మోసాడు. He took our mistakes. ఆయన మన పొరపాట్లను భరించాడు. Jesus did it. యేసు We పూర్తి are చేశాడు. saved today. ఈ రోజు మనం రక్షింపబడ్డాం. Not because of what we did. మన క్రియలను బట్టి కాదు. We are saved today. ఈ రోజు మనం రక్షింపబడడానికి Because of కారణం what Jesus did. యేసు చేసిన క్రియలు Oh, బట్టి. he died on the cross. ఆయన శిలువ మీద మృతి Oh, చెందాడు. he died on the ఆయన cross. శిలువ మీద మృతి చెందాడు. Other people are trying to get to their God. ఇతరులందరూ కూడా వారి దేవుని చేరుటకు ప్రయత్నిస్తున్నారు. Other people climb mountains to get to God. ఇతరులు వారి దేవుని చేరుటకు కొండలెక్కుతున్నారు. Other people create idols to worship God. దేవుని ఆరాధించుటకు ప్రతిమలను నిలుపుతున్నారు. We are different. మనము భిన్నమైన వారు. When we couldn't get to God, మనము దేవుని చేరలేనప్పుడు God came to us. దేవుడు మన యొద్దకు వచ్చాడు. Our God came to us. మన దేవుడు మన యొద్దకు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He died on the cross. ఆయన శిలువ మీద మృతి చెందాడు. And he says, no man took my life. ఆయన అంటున్నాడు, ఏ నరుడు నా ప్రాణము తీయలేదు. I want to be clear with you. మీ అందరికి ఒక మాట స్పష్టము చేయాలని The కోరుతున్నాను. Romans did not kill Jesus. యేసును చంపింది రోమీయులు కాదు. I want to be clear with you. మీ అందరికి స్పష్టంగా ఒక మాట The చెప్తాను. Jews did not kill Jesus. యూదులు యేసుని చంపలేదు. Jesus says, no man took my life. యేసు అన్నాడు, ఎవరు కూడా నన్ను But I చంపలేదు. laid down my life for you. నేనే నా ప్రాణాన్ని అర్పించానంటున్నాడు. If you want to know how much God loves you, look at the cross. ఒకవేళ యేసయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలంటే you- సిలువను చూడండి. If you want to know how much God cares about you, look at the cross. మీ గురించి యేసు ప్రభు ఎంతగా చింతిస్తున్నాడో మీకు తెలియాలంటే సిలువను చూడండి. How much does he love us? ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. He don't love us this big. ఆయన ఇంత కాదు, He loves us this big. ఆయన మనల్ని ఇంతగా. Oh, you ought to praise the Lord for his sacrifice. ఆయన త్యాగమును బట్టి ఆయనకు వందనాలు You ought to give చెల్లిద్దాం. God glory for his ఆయన sacrifice. త్యాగమును బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. No other God did what our God did for us. మన దేవుడు మన కొరకు చేసిన క్రియ మరి ఎవరు కూడా చేయలేదు. He died ఆయన చనిపోయాడు. because Satan had power. ఎందుకంటే అపవాది అధికారము దక్కించుకున్నాడు. Satan had taken power back from mankind. మానవాళి నుండి అపవాది అధికారాన్ని దొంగిలించుకున్నాడు. So Jesus came. కనుక యేసయ్య వచ్చాడు. He died. ఆయన చనిపోయాడు. And after dying, he was buried. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. And his body may have laid in that tomb, but Jesus didn't lay in the tomb. ఆయన శరీరము సమాధిలో పెట్టబడిందేమో కానీ యేసు సమాధిలో లేడు. The Bible says he went in the lower parts of the earth. ఆయన భూదిగంతముల వరకు దిగి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తోంది. He went where Abraham was. అబ్రహాము ఉన్న చోటికైనా వెళ్ళాడు. He went where Samuel was. శామ్యూల్ ఉన్న చోటికైనా వెళ్ళాడు. And while he was there, ఆయన అక్కడ ఉండగా he looked at them వారిని చూశాడు. and said, get ready, let's go. వారిని చూసి అన్నాడు, సిద్ధపడండి మనం వెళ్ళిపోదాం అన్నాడు. But before he left the lower parts of the earth, ఆ భూదిగంతముల వరకు దిగి వెళ్ళినటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు he took the keys from Satan. ఆయన ఏం చేశాడు తెలుసా? సాతాను యొద్ద నుండి He took- తాలపు చెవులు తీసుకున్నాడు. He took the keys of death. మరణం యొక్క తాలపు చెవిని He తీసుకున్నాడు. took the keys of hell. పాతాళం యొక్క తాలపు And చెవిని he తీసుకున్నాడు. took the keys of the grave.
సమాధి యొక్క తాలపు చెవిని తీసుకున్నాడు. And on the third day, మూడవ రోజు, on the third day, మూడవ దినమున, this is our victory. ఇది మన విజయం, This is the gospel. ఇది సువార్త. On the third day, మూడవ దినమున Jesus got up. యేసు తిరిగి లేచాడు. Jesus got up. యేసు తిరిగి లేచాడు. Jesus got up. యేసు తిరిగి Our లేచాడు. God is not dead. మన దేవుడు మృతుడు కాదు, Our God is alive. మన దేవుడు సజీవుడు. Our God is alive. మన దేవుడు సజీవుడు. Woo, hallelujah. హల్లెలూయా. Oh death, where is thy sting? మరణమా నీ ముల్లెక్కడ? Oh grave, where is thy victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? Jesus got up. యేసు మృతుల And నుండి the లేచాడు. Bible says when he got up with all power. అంటే బైబిల్ చెప్తోంది ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన సమస్త అధికారమును సొంతము చేసుకొని లేచాడు. He didn't get up with some power. కొద్ది అధికారాన్ని తీసుకొని ఆయన తిరిగి లేవలేదు. He got up with all power. ఆయన సమస్త అధికారముతో ఆయన లేచాడు. Hallelujah. హల్లెలూయా. All power was in his hands. సమస్త అధికారము ఆయన చేతికి అప్పగింపబడింది. His hands had a hole in it, ఆయన చేతిలో ఒక రంధ్రం ఉన్నది. but he still had the power. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో అధికారాన్ని చేత పట్టుకున్నాడు. Hallelujah. You may have some scars, మీ జీవితంలో కూడా కొన్ని మరకలు ఉండవచ్చు, but you still have the power. కానీ మీరు ఇప్పటికీ అధికారం కలిగిన వారే. Hallelujah. 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 The Bible says to us, బైబిల్ మనకు బోధిస్తున్న సత్యం, Lucifer was the prince of this world. లూసిఫర్ ఇహలోక దేవత. God gave him authority in the earth. లోకములో లూసిఫర్కి అధికారాన్ని ఇచ్చాడు. He was an angel, అతడు ఒక దేవదూత. but because of his rebellion, తన తిరుగుబాటును బట్టి he lost the power in the earth. భూమిలో తన అధికారాన్ని కోల్పోయాడు. God then gave the power to Adam, తర్వాత దేవుడు ఆ అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. but Adam and Eve yielded to temptation, కానీ ఆదామవ్వలు ఏం చేశారు? శోధనలో పడిపోయారు. and they gave the power back to Lucifer. శోధనలో పడిన వారు ఆ అధికారాన్ని మరలా లూసిఫర్ చేతికి And ఇచ్చేశారు. for generations, Lucifer polluted all of mankind. ఇప్పుడు తరతరములుగా లూసిఫర్ ఏం చేస్తా ఉన్నాడు? సమస్త మానవాళిని కలుషితపరుస్తున్నాడు. Then Jesus came, తర్వాత యేసు వచ్చాడు. and he took the power back from Lucifer. లూసిఫర్ నుండి అధికారాన్ని వెనక్కి తీసుకున్నాడు. But my question now is, కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, if Jesus has the power from Lucifer, ఒకవేళ లూసిఫర్ యొద్ద నుండి ఆ అధికారాన్ని యేసయ్య తీసుకుంటే, where is the power now? మరి అధికారం ఇప్పుడు ఎక్కడుంది? Where is the power that Jesus had when he got up on the third day? యేసు ప్రభువు ఆ మూడవ దినమున తిరిగి లేచినప్పుడు ఆయన చేపట్టినటువంటి ఆ అధికారం ఎక్కడుంది? Well, you read it in the scripture. మనం ఇప్పుడు చదువుకున్నాం. Acts chapter 1 verse number 8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. Jesus says to the disciples, యేసయ్య తన శిష్యులతో అంటున్నాడు, this is after his resurrection, he appears to the disciples. ఆయన పునరుద్ధానమైన తర్వాత తన శిష్యులకు కనపరుచుకుంటూ మాట్లాడుతున్నాడు. He says, Peter, James and John, ఆయన అంటున్నాడు, పేతురు, యాకోబు, యోహాను, Thomas, Bartholomew, తోమా, బర్తులమయ, all of you, మీరంతా కూడా go to Jerusalem, మీరు యెరూషలేమునకు వెళ్ళండి. and you stay in Jerusalem until I give you power. నేను మీకు అధికారము ఇచ్చేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. You have an assignment, మీకు ఒక బాధ్యత ఇవ్వబడింది, but you need the power for the కానీ assignment. ఆ బాధ్యతను నెరవేర్చుటకు మీకు అధికారము కావాలి. You have a purpose, మీ జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. but your purpose is a supernatural assignment. అయితే ఆ ఉద్దేశం నెరవేర్పేంటే ఒక అసాధారణమైనటువంటి బాధ్యత. When you have a supernatural assignment, you need a supernatural ability. ఒక అసాధారణమైనటువంటి బాధ్యత మీకు ఇవ్వబడితే ఆ అసాధారణమైన బాధ్యత నెరవేర్చడానికి మీకు అధికారం He ఇవ్వబడాలి. said, I'm going to send you to the world. ఆయన అన్నాడు, నేను భూదిగంతములకు నేను మిమ్మల్ని I'm going to పంపిస్తాను. send you to the nations of the world. భూదిగంతముల వరకు ప్రపంచ దేశాలకు మీదకు పంపిస్తానన్నాడు. The question is, how will I do this? అయితే ప్రశ్న ఏంటంటే, ఈ గొప్ప ప్రణాళిక నేను ఎలా నెరవేరుస్తాను? Then Jesus told them in the book of Acts chapter 1 verse 8. ఈ మాటకు ప్రశ్నకు జవాబుగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం యేసయ్య అంటున్నాడు, When the Holy Ghost comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు you shall have power, మీరు అధికారము and కలిగి you ఉంటారు. will be witnesses మీరు నాకు సాక్షులై ఉంటారు. in Jerusalem, in Judea, యెరూషలేములో, యూదయలో, in Samaria, to the uttermost parts of the world. సమరయాలో, భూదిగంతముల వరకు. I want to say to you today, ఈ రోజు నేను మీ అందరికీ మాట చెప్పాలని you కోరుతున్నాను. need the power of the Holy Ghost. మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి.
It's not enough just to pray prayers. ప్రార్థనలు చేస్తే సరిపోదు, You need to pray in the Holy Ghost. ఆత్మలో ప్రార్థించాలి. It's not enough just to sing songs. పాటలు పాడితే సరిపోదు, You need to sing in the Holy Ghost. ఆత్మలో పాడాలి. Because when the power of the Holy Ghost comes, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి దిగి the వచ్చినప్పుడు power of the Holy Ghost will make you effective. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని బలోపేతము చేస్తుంది. Listen to me, 10 of glory. జంట గ్లోరీ సంఘం అన్న మాట విను. God is putting a global anointing on you. దేవుడు నీ మీద ప్రపంచ వ్యాప్త అభిషేకాన్ని Glory be పెడతా to ఉన్నాడు. God. Your anointing is not just for Hyderabad. నీ అభిషేకము కేవలం హైదరాబాద్ కు చెందినది God కాదు. is putting a global anointing on you. దేవుడు మీ అందరి మీద ఒక ప్రపంచ వ్యాప్త అభిషేకాన్ని పెడుతున్నాడు. He wants to release a sound out of this ministry that will be heard around the world. ఈ పరిచర్యలో నుండి ప్రపంచ వ్యాప్తముగా వినబడేటువంటి ఒక శబ్దమును ఆయన బయలుపరచడానికి కోరుతా ఉన్నాడు. He wants to increase this ministry that will shift the city. ఈ పరిచర్యను దేవుడు ఎంతగా పెంచాలనుకుంటున్నాడంటే ఈ పట్టణాన్ని తలకిందులు చేసేంతగా It will పెంచాలని కోరుతా shift ఉన్నాడు. this state. ఈ రాష్ట్రమును మారుస్తుంది. It will shift this nation. ఈ దేశంలో ఒక గొప్ప పరివర్తన కలుగుతుంది. And you don't need more microphones. ఎక్కువ మైకులు అవసరం లేదు, You don't need more instruments. ఎక్కువ వాయిద్యాలు అక్కర్లేదు, We don't need more TV screens. మనకు ఎక్కువ టీవీ స్క్రీన్లు అక్కర్లేదు. We need more of the power of the Holy Ghost. మనకు కావాల్సింది ఏంటంటే We need పరిశుద్ధాత్మ more అభిషేకం power of కావాలి. the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కువ Lord, కావాలి. we receive. పొందుకుందాం, చెప్తామా నేను పొందుకుంటా. Shake us again. మరొక సర్మమును Shake us again. మరొక సర్మమును కదిలించు. Increase your anointing. నీ అభిషేకమును పెంచు. Somebody lift up your hands చేతులెత్తుదా, and shout, we need the Holy Ghost. చెప్తాము నాకు పరిశుద్ధాత్మ We కావాలి. need the Holy నాకు Ghost. పరిశుద్ధాత్మ We కావాలి. need the Holy నాకు Ghost. పరిశుద్ధాత్మ కావాలి. Hallelujah. హల్లెలూయా. He says, when I send the Holy Ghost, you will know the Holy Ghost. నేను పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపించినప్పుడు మీరు పరిశుద్ధాత్మని ఎరుగుతారు. Because you've been walking with him. ఎందుకంటే మీరు ఆయనతో నడుస్తారు. You will know the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మని ఎరుగుతారు. Because you've been talking with him. ఎందుకంటే మీరు ఆయనతో మాట్లాడుతూ But ఉన్నారు. he says this is going to be different. కానీ ఇప్పుడు భిన్నంగా ప్రత్యేకంగా You've been ఉండబోతోంది. walking with the Holy Ghost. మీరు But పరిశుద్ధాత్మని now the Holy Ghost is going to walk in you. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఆయన నడవబోతున్నాడు. I know you've been walking with Jesus. మీరు యేసుతో కలిసి నడుస్తా ఉన్నారు, నాకు తెలుసు ఆ But విషయం. now Jesus wants to walk through you. కానీ ఇప్పుడు యేసు మీ ద్వారా నడవాలని కోరుతా He ఉన్నాడు. wants to speak through you. మీలో నుండి మాట్లాడాలని కోరుతా ఉన్నాడు. He wants to touch people through you. మీ ద్వారా జనులనైనా తాకాలని కోరుతా This ఉన్నాడు. is the power of the Holy Ghost. ఇది పరిశుద్ధాత్మ శక్తి. Hallelujah. హల్లెలూయా. I'm pouring out of heaven to you నేను మీ అందరి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా so ఉన్నాను. I can pour heaven out of you. అయితే నాలో నుండి మీకు పరలోకాన్ని When కుమ్మరించగలుగుతాను. we talk about the power of the Holy Ghost, we're talking about influence. మనము పరిశుద్ధాత్మ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనము పలుకుబడిని గురించి, ప్రభావం గురించి మాట్లాడుతున్నాం. Please don't miss this principle. దయచేసి ఈ సూత్రమును, ఈ యొక్క కట్టడను మీరు కోల్పోవద్దు. The Holy Ghost will give you great feelings. పరిశుద్ధాత్ముడు అనేకమైనటువంటి నింపుదలను మీకు ఇస్తాడు. The power of the Holy Ghost will make you excited. పరిశుద్ధాత్మ నింపుదల మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. But the power of the Holy Ghost is more than excitement. కానీ గమనించండి, పరిశుద్ధాత్మ శక్తి ఆనందము కంటే మించినది. The power of the Holy Ghost is a God influence. ఆ పరిశుద్ధాత్మ శక్తి దైవికమైన ప్రభావం. And I speak over you if you will receive this. మీ అందరూ కూడా ఈ దైవిక ప్రభావం పొందుకొందరు కాకని మీ మీద ప్రకటిస్తా ఉన్నాను. God wants to give you influence in the system of education. దేవుడు విద్యారంగంలో మీకు పలుకుబడినివ్వాలని కోరుతా ఉన్నాడు. He wants to give you influence in the systems of business. వ్యాపారపు ఆ పరిధిలో దేవుడు మీకు పలుకుబడినివ్వాలని కోరుతా ఉన్నాడు. He wants to give you influence in the systems of technology. టెక్నాలజీ, సాంకేతిక రంగంలో దేవుడు మీకు నైపుణ్యతనివ్వాలని కోరుతా ఉన్నాడు. The power of the Holy Ghost is not just for us to come to church. పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకున్నది కేవలం మందిరానికి రావడానికి కాదు. The power of the Holy Ghost is for us to take church to unbelievers. పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన శక్తిని అవిశ్వాసుల యొద్దకు తోడుకొని వెళ్ళడానికి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. And I want to make this announcement. ఈ ప్రకటన మీకు చేయాలని కోరుతా ఉన్నాను. The power is coming back to the believers. ఆ అధికారము మరొకసారి విశ్వాసులకు చెందబోతోంది. Hallelujah. Many of us don't know what we have. మనము పొందుకున్నది, మనము కలిగినది ఏంటో మనలో చాలా మందికి తెలియదు. A lot of us don't know what we carry on the inside. మన లోపల దేవుడు ఉంచినది ఏంటో మనకు తెలియదు. The power of the Holy Ghost on the inside of you is the power
power to change your atmosphere. మీలో నింపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంను మార్చడానికి ప్రభు ఇచ్చాడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును This గాక. is why Satan wants you to be quiet. అందుకనే సాతాను మిమ్మల్ని నిశ్శబ్దపరచాలని This is కోరుతున్నాడు. why Satan wants to rob you of your voice. అందుకనే సాతాను మీ స్వరమును నొక్కి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. When God made you, he made you in his image and in his likeness. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేశాడు. You are made as a reflection of God in the earth. ఈ భూమి మీద దేవుని యొక్క ప్రతిబింబముగా మీరు నిర్మింపబడ్డారు. Listen to me. నా మాట వినండి. Not the preacher. ప్రసంగికుడు కాదు. You are made in the image of God. మీరు దేవుని పోలికలో చేయబడ్డారు. And you have an ability of God on the inside of you. మీరందరూ కూడా దేవుని సామర్థ్యం మీలో కలిగి ఉన్నారు. When you have the Holy Ghost, you have the ability of God on the inside of you. పరిశుద్ధాత్మను మీరు కలిగినప్పుడు మీరంతా కూడా పరిశుద్ధాత్మ సామర్థ్యం మీలో కలిగి There ఉంటారు. is power on the inside of you. నేను మీతో చెబుతున్న మాట, మీలో దైవిక శక్తి ఉన్నది. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. I know it sounds like I'm talking in circles, నేను ఒకే మాటను పదే పదే చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుండవచ్చు. but I don't want you to miss this principle. కానీ ఈ సూత్రము మీరు కోల్పోదన్నది నా ఆశ. Let me ask you this question. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. When God created the world, how did he do it? దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ఎలా చేశాడు? How did God create the world? దేవుడు సమస్త సృష్టిని ఎలా సృష్టించాడు? Did he make stars with his hands? ఆయన చుక్కలను తన చేతులతో చేశాడా? Did he make the ground with his hands? ఆయన మట్టిని నేలను తన చేతులతో చేశాడా? When God created the world, దేవుడు లోకమును సృష్టించినప్పుడు he created the world with his voice. ఆయన తన స్వరముతో తన మాటతో లోకమును సృష్టించాడు. This is why Satan don't want you to speak. ఈ కారణము చేత సాతాను మిమ్మల్ని మాట్లాడకుండా నోరు Because మూపిస్తా there ఉంటాడు. is power in your voice. ఎందుకంటే మీ స్వరములో మీ మాటలో శక్తి ఉన్నది. In your tongue lies the power of life and death. జీవ మరణములు కలిగించగలిగినటువంటి శక్తి మీ నాలుకలో ఉన్నది. Somebody in this room today, ఈ మందిరంలో నుండి మీలో కొందరు God wants to restore authority back to you. మీకు దేవుడు అధికారమును మరలా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. Satan has tried to take authority in your house. సాతాను మీ ఇంట్లో అధికారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. Satan has tried to take authority over your marriage. మీ యొక్క వివాహములో సాతాను అధికారం Satan has tried to take authority over your children. మీ పిల్లల మీద సాతాను అధికారం తీసుకోవాలని But ప్రయత్నించాడు. it's time for you to get the power back. కానీ అధికారాన్ని మీరు తిరిగి Get పొందుకునే the సమయం power వచ్చింది. back. Get the power ఆ back. అధికారాన్ని మీరు Get మరలా the పొందుకునే power సమయం back. వచ్చింది. Get the power అధికారం మీరు మరలా back. Get the పొందుకుందురు power గాక. back. అధికారం మరలా Open up పొందుకుందురు your గాక. mouth and speak life. నోరు తెరిచి Speak life. నోరు తెరిచి Speak life. జీవము పలకండి. Some of you, the enemy has been attacking your physical body. మీలో కొందరిని శత్రువు మీ శరీరాన్ని మీద దాడి చేస్తా వచ్చాడు. Use the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ అధికారాన్ని వాడండి. Begin to confess the scriptures. లేఖనములను ప్రకటించడము He ప్రారంభించండి. was wounded for my transgressions. ఆయన నా గాయముల కొరకు He was గాయపరచబడ్డాడు. bruised for my iniquities. నా యొక్క వేదనల కొరకు ఆయన And గాయపరచబడ్డాడు. with his stripes I am healed. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు With స్వస్థత. his stripes I am healed. ఆయన పొందిన దెబ్బల చేత From నాకు the స్వస్థత. top of my head to my feet I am healed. నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నేను That's స్వస్థ the పొందాను. power of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ That's the యొక్క power శక్తి. of the Holy అదే Ghost. పరిశుద్ధాత్మ That's శక్తి. the power of the Holy అదే Ghost. పరిశుద్ధాత్మ శక్తి. Hallelujah. హల్లెలూయా. We all live in this world, మనమందరం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. but we don't represent this world. కానీ ఈ లోకమునకు ప్రాతినిధ్యం వహించేవాము కాదు. I don't care what's happening in the economy of India. భారతదేశపు యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. We are in a different economy. ఎందుకంటే మనమందరము వేరే ఆర్థిక స్థితిలో ఉన్నాం. My God shall supply all of my నా needs. దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తాడు. My God shall supply all of my needs. నా ప్రతి అవసరత నా దేవుడు My God సమకూరుస్తాడు. shall supply all of my needs నా ప్రతి అవసరత నా దేవుడితో according to his riches and glory. ఆయన మహిమైశ్వర్యము చొప్పున ఆయన Heaven is అందిస్తాడు. not bankrupt. పరలోకము అది బీదగైపోలేదు. There is no recession in heaven. పరలోకంలో రిసెషన్ లేదు. పరలోకము దివాలా Clap తీయలేదు. your hands and praise the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి Clap your hands and praise the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి Clap your hands and praise the Lord. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తాం. We have presidents. మనకు రాష్ట్రపతులు We have prime ministers. మనకు ప్రధానులు ఉన్నారు. We have kings and queens. రాజులు రాణులు ఉన్నారు. But we're from a different kingdom. కానీ మనమందరం మరొక We రాజ్యానికి serve the చెందినవారం. King of Kings. మనము రాజులకు రాజును Our సేవించేవారు. king is greater than the president. మన రాష్ట్రపతి కంటే మన Our రాజు king is గొప్పవాడు. greater than the prime minister. మన ప్రధాని కంటే మన రాజు Oh, you గొప్పవాడు. ought to lift up
your praise in this room. స్వరమెత్తి You ought to lift up your sound in this room. బిగ్గరగా Come on, release the sound of power. ఒక శబ్దం God has not given us the spirit of fear. తిరిగి ఆత్మను దేవుడు మనకి God ఇవ్వలేదు. has not given us the spirit of fear. తిరిగి ఆత్మను దేవుడు మనకి But ఇవ్వలేదు. He's given us the spirit of power, శక్తి, of love, ప్రేమ, and a sound mind. మంచి మనసు కలిగిన Oh yes, He's a lamb. ఆయన గొర్రెపిల్లే. John says, behold the Lamb of God యోహాను అంటాడు, ఇదిగో దేవుని that గొర్రెపిల్ల, taketh away the sins of the world. ప్రపంచ లోక పాపములను But మోసుకొని Jesus is not just a lamb. కానీ యేసు కేవలం గొర్రెపిల్ల మాత్రమే Jesus కాదు. is not just a lamb. యేసు గొర్రెపిల్ల Jesus మాత్రమే is కాదు. the lion యేసు సింహం, out of the tribe of Judah. యూదా గోత్రపు He's సింహం ఆయన. Out of the tribe of Judah. యూదా గోత్రపు సింహం ఆయన. Hey, hallelujah. And Jesus says, యేసు అంటాడు, I'm coming back for the church. నేను సంఘము కొరకు తిరిగి వస్తున్నాను. The dead in Christ is going to rise. క్రీస్తునందు మృతులైన వారు లేపబడబోతున్నారు. I'm coming back for the church. నేను సంఘము కొరకు తిరిగి వస్తున్నాను. But He's not coming back for a weak church. కానీ ఆయన బలహీనమైన సంఘము కొరకు తిరిగి రావట్లేదు. When Jesus returned, He's not coming for a chaotic church. కలవరము చెదిరిపోయినటువంటి సంఘము కొరకు ఆయన తిరిగి రావట్లేదు. He's not coming back for a fragile church. చాలా బలహీనమైనటువంటి సున్నితమైనటువంటి సంఘము కొరకు ఆయన తిరిగి రావట్లేదు. According to the scripture, He's coming back for a glorious church. లేఖనాలు చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆయన మహిమ గల సంఘము కొరకు తిరిగి వస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It's going to be better than the first century church. తొలి శతాబ్దపు సంఘము కంటే ఈ సంఘము శ్రేష్టముగా ఉండబోతోంది. God did some great things on the day of Pentecost. దేవుడు పెంతెకోస్తు దినాన ఘన కార్యములను చేశాడు. But I want you to get ready, Church of India. కానీ భారతదేశపు సంఘమా, మీరందరూ సిద్ధపడాలని కోరుతా ఉన్నాను నేను. Prepare yourself, Church of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సంఘమా, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. Build your expectation tent of glory. టెంట్ ఆఫ్ గ్లోరీ సంఘమా, నీ ఆశను పెంచుకో. Because we haven't seen the greatest days yet. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన దినములు మనం ఇంకా చూడలేదు. The best is yet to come. శ్రేష్టమైనది మనకు కలగబోతోంది. Come on, do you believe it? నమ్ముతున్నారా? The best is yet to come. శ్రేష్టమైనది మనకు కలగబోతోంది. The glory of the latter house will be greater than the former. మునుపటి దేవాలయం యొక్క మహిమ కన్నా కడపటి దేవాలయం యొక్క మహిమ గొప్పగా ఉండబోతోంది. Hey, you may say to me, Bishop, you don't understand what's happening. ఈ మాట విన్న మీరు, అయ్యా బిషప్ గారు, నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదని మీరు అనొచ్చు. How can I believe that better days are coming? ఎలా నా జీవితంలో శ్రేష్ట కాలం రాబోతుందని నమ్మొచ్చు నేను? Don't you know what's going on in the world? లోకంలో ఏం జరుగుతుందో మీకు తెలీదా? Don't you know what's going on in my family? నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు మీకు తెలీదా? How can you say better days are coming? మీరు ఎలా చెప్తారండి నా జీవితంలో శ్రేష్టమైన కాలం రాబోతుందని? I say it to you నేను మీతో చెప్తున్నాను. because the power is coming back to the believers. ఎందుకు చెప్తున్నారో తెలుసా? దేవుడు విశ్వాసులకు అధికారాన్ని తిరిగిస్తా ఉన్నాడు. I receive it, Lord. Come on, amen, amen. I receive. Come on, I receive. పొందుకుందాం, చెప్తాం. I receive. I receive. పొందుకుంటానని చెప్తాం. Come on, I receive. I receive. చెప్తాం. పొందుకుంటానని చెప్తాం. పొందుకుంటానని చెప్తాం. పొందుకుంటానని చెప్తాం. Most of all of you in this room have a cell phone. మీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక సెల్ ఫోన్ ఉంటుంది. Noah, bring me my cell phone, please. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. If this cell phone turns black, ఒకవేళ ఈ సెల్ ఫోన్ నల్లగైంది అనుకోండి, it will not be because this cell phone is broke. అది చీకటి పడింది లేకపోతే నల్లగైపోయింది ఎందుకంటే ఈ సెల్ ఫోన్ పాడైనందుకు కాదు. If this cell phone turns off, ఈ సెల్ ఫోన్ ఒకవేళ ఆఫ్ అయిపోతే it will be because I'm unplugged from the power source. ఎందుకు ఆఫ్ అయిపోయిందంటే నేను ఆ కరెంట్ సోర్స్ నుండి నాకు కనెక్షన్ కట్ అయిపోయింది కనుక. Some of you in this room feel like there's something wrong with you. మీలో కొందరు మేమేమనుకుంటారు తెలుసా? మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎందుకు వచ్చిందంటే మీలో ఏదో పొరపాటు ఉందేమో అనుకుంటున్నారు. You just need to plug back into the మీరు power. చేయాల్సిందేంటో తెలుసా? కరెంట్ పెట్టుకోవాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి అంతే. ఆ శక్తికి మిమ్మల్ని మీరు మరలా కనెక్ట్ చేసుకోవాలి. Lift up your hands in the presence of the Lord. దేవుని సన్నిధిలో మీరు మీ చేతులు ఎత్తండి అందరూ కూడా.
Just close your eyes. కళ్ళు మూసుకుందాం. This morning the Lord wants to refresh some of you. ఈ ఉదయకాలము దేవుడు మీలో కొందరిని ఆయన నూతనముగా తాకాలని ఇష్టపడుతున్నాడు. Some of you have never received the baptism of the Holy Ghost. మీలో కొందరు ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోలేదు. Maybe you asked the Lord to forgive you of your sins, but you've never received the Holy Ghost on the inside of you. పరిశుద్ధాత్మ నింపుదలను అడగక పాప క్షమాపణ కొరకు మీరు అడిగారేమో. You've never received the new language. ఆ కృత భాషలను మీరు ఆత్మ భాషలను మీరు పొందుకోలేదేమో. The first thing that happens when you get baptized in the Holy Ghost, He begins to give you a new language. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీరు పొందుకున్నటువంటి వెంటనే మీకు కలిగే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన మీకు క్రొత్త భాషనిస్తాడు. The book of James says, if someone controls your tongue, they can control your whole life. యాకోబు పత్రికలో వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎవడైనా తన నాలుకను నియంత్రించుకోగలిగితే తన జీవితాన్ని నియంత్రించుకుంటాడు. So someone in this room, you need to receive the baptism of the Holy Ghost. కనుక మీలో కొందరు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకోవాల్సిన వారై ఉన్నారు. And somebody in this room, you need to receive a refilling. మరికొందరేమో మరొక నూతన కొలత నింపబడాలి. Maybe your battery has been dying. బహుశా మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందేమో. Because you haven't been plugged in. ఎందుకంటే దేవునితో ఆ సంబంధము మీరు కోల్పోయారు. If you know the Lord is speaking to you, I want you to come stand with me at this altar. I want to pray. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తే మీరు ముందుకు రావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Come with your hands lifted. చేతులెత్తి ముందుకు రండి. Yes, come with your hands. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ముందుకు రండి. Oh, mama, 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 mama. Oh. Come on. All over this room, I want you to lift up your voice and release a sound of worship. అందరము కూడా స్వరమెత్తి ఆరాధన శబ్దము చేద్దాం ఇక్కడ. If you have a heavenly language, come on, just release your heavenly language. ఒకవేళ మీరు భాషలలో మాట్లాడగలిగితే అన్య భాషలతో మాట్లాడండి స్వరమెత్తి. There's a refreshing. ఒక నూతన సమయం రాబోతా ఉన్నది. He says when the Holy Ghost come, you will have power. ఆయన అంటున్నాడు అది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. And Acts chapter 2 says they were all in one place. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం చెప్తుంది వారందరూ ఒక్క స్థలములో ఉన్నారు. They were all with one accord. ఏక మనస్సుతో ఉన్నారు. Then there came a sound from heaven. దాని తర్వాత ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది. As a rushing mighty wind. బలమైన వీచు గాలి వలె వచ్చింది. And it filled the house. ఆ మందిరాన్ని అంతటి కూడా నింపింది. Come on, lift your hands and let the Lord fill the house. చేతులెత్తి దేవుడు ఈ మందిరాన్ని నింపునట్లుగా ప్రార్థన చేద్దాం. Raise up your voice. స్వరమెత్తుదాం. The Bible says man should not live by bread alone, but every word that proceeded out of the mouth of God. I pray that something was spoken in this message today. It spoke to your heart and spoke to your spirit. It was not by accident that you landed on this video. May it be an expression that God is mindful of you. He sees, He knows, and He cares. I want you to stay connected. There are social media pages where you can like and follow, and you can stay connected to what we're doing and where we're going to be. And also, if you want to continue to get these messages, make sure you subscribe to our YouTube channel. It's free of charge. All it costs is an open heart and an open spirit. If you feel led to sow into our ministry, to connect and sow into what we're doing domestically and internationally, there are ways to give. And remember, when you sow, that seed may leave your hand, but it will never leave your life. This is Bishop Younger saying, I know what it feels like to want to stop and want to quit. But whatever you do, don't stop here. Keep going.